నా ప్రియ సోదర సోదరీమణులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మరి ఈ వీడియో కార్యక్రమం ద్వారా మీ మధ్యకు వస్తున్నాము. ఇంతటి సౌలభ్యాన్ని మనందరి బ్రతుకులోకి దయచేసినటువంటి మనల్ని కన్న తండ్రిని దేవునికి మొదట నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకమైనటువంటి అంశాలను వినడానికి ఇదిగో సిద్ధం చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం నిమిత్తమై మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రత్యేకమైన అంశాలను, కొన్ని సందేహాలను, కొన్ని పాఠాలను మరి ఈ వీడియోల రూపంలో మనం ఇక మీదట చూడబోతున్నాము. ఇంతటి చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. మరి ప్రారంభంగా ఈ కార్యక్రమం నిమిత్తమై ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. మహిమ ఐశ్వర్యము కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి ఉదయ కాలమే మీ వందనములు స్తోత్రములు మీకు సమర్పిస్తున్నాం. ఏ లక్ష్య సాధన కొరకైతే భూమి మీద మమ్మల్ని సృష్టించుకున్నారో ఆ లక్ష్యం కొరకు బ్రతకడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమందికి ఈ లక్ష్యం తెలియక కేవలం దేహాన్ని కాపాడుకోవడానికి పుట్టామనుకున్నట్టు, సంపాదించుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, లేచామన్నట్టు ఒక దుఃఖప్రదంతో వెళ్ళిపోతూ ఉంది నాయన లోకము. అది కాదని నా తండ్రి, నీ ప్రణాళిక మేరే నీ చేతులచే మేము సృజించబడ్డామని, తిరిగి నీ సన్నిధికి చేరుకొని యుగాలు నీ లోకంలో ఉన్నట్టు కొరకే ఈ భూలోక యాత్రను మాకు అమర్చి పంపించి ఉన్నావని, ఈ లోక యాత్ర పూర్తయ్యేలోపు నువ్వు కోరుకున్న రూపంలోకి మీ మారడమే మా జీవిత లక్ష్యంగా వాటిని తెలుసుకొని బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ వీడియో రూపంలో నీ పిల్లలు ఎంతమందిని అయితే మీరు దర్శించగోరుచున్నారో వారికి వర్తమానాన్ని వినిపించండి. ప్రతి ఒక్కరూ విని మార్పు పొందేటట్లు అవకాశంను ప్రసాదించండి. ఈ కార్యక్రమానికై ఈరోజు ప్రారంభిస్తుండగా మీరు తోడు నడిపించి ఆటంకం లేకుండా సమస్త సందేహాలను నా తండ్రి మీరు ఏ పాఠాలు అయితే మాకు అందించాలనుకున్నారో ఆ పాఠాలను స్పష్టంగా విని నేర్చుకునేటట్లు కూడా సహాయం చేయగలరని, ఇందువలన కలిగే ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా మనవలను మా ప్రభు మా రక్షకుడగు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ ప్రియులరా, మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చక్కటి అంశంను మనము ఆలోచన చేద్దాము. నిత్యత్వమునకు కావలసినది దైవత్వమా అని. నిత్యత్వానికి ఏం కావాలి? నిత్యత్వం అంటే ఏంటి? ఈ టైటిల్కు సంబంధించినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు చాలా దాగి ఉన్నాయి. నిత్యత్వము అని అంటే శాశ్వత కాలము ఉండే ఒక లోకము అని, శాశ్వత కాలమైనది, అంతము లేనిది, అనంతకాలము ఉండేదాన్ని నిత్యత్వము అన్నారు. నిత్యము ఉండేది అని. మరి ఆ నిత్యత్వము ఉండేది ఏది? ఆ నిత్యము ఉన్నటువంటిది ఏది అని అంటే నిత్యము ఉన్నది ఆత్మ. నిత్యము ఉన్నది ఆత్మలో నివసించే లోకము, అదే పరలోకము. ప్రియులారా, పరలోకము నిత్యము ఉండగలిగిన లోకం, అంతమే లేని లోకము. ఆ లోకానికి ఏం కావాలి అన్నది పాఠంలో ఉన్నటువంటి అంశం, ముఖ్యంగా ఆలోచించవలసింది. నిత్యము ఉన్న ఆ లోకములోకి ఏం కావాలి అని మనం ఆలోచించగలిగితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనంలో ఓ గొప్ప మాట నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇందులో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. ఈ లేఖన భాగాన్ని చూస్తే మనకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమండి? ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఈ రెఫరెన్స్లో మనం వెళ్ళి ఆలోచించింది ఏది? మనకు ముఖ్యమైనది ఏది ఆలోచించాలనుకుంటున్నామంటే నిత్యము ఉన్నటువంటిది ఏది అని అంటే ఆయన రాజ్యం అట. నిత్యం ఉన్న రాజ్యం, దానినే నిత్య రాజ్యము. రాజ్యము అని అంటే మన అర్థం తెలియాలి. రాజ్యము అనే పదానికి అర్థము ఏలుబడి, పరిపాలన, అధికారము అని అర్థం ప్రియులారా. అంటే ఆయన రాజ్యము నిత్యముడునంటే ఆ పరలోక రాజ్యం అనేది ఇక్కడ దేవుని ఏలుబడి నిత్యం ఉంటుందని, ఆయన పరిపాలన నిత్యం ఉంటుందని, ఆయన ప్రజలు నిత్యం ఉంటారని, అది దాని అర్థం. నిత్యత్వము అన్న పదానికి అర్థాన్ని చెప్పాను.
ఇక మీరు కీర్తనల గ్రంథం 145వ కీర్తన 13వ వచనం చూస్తే, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అని వ్రాయబడి ఉంది. ఆయన రాజ్య పరిపాలన తరతరములు ఉండును. ఇంకా తరాలు లేవు, ఇక తరతరాలకు ఉండేదాని పేరే నిత్యత్వము. నేను నిత్యత్వమునకు అన్న పదానికి అర్థం చెప్తున్నాను. ప్రియులు, మీరు గమనించాలి. ఆ నిత్యత్వం అంటేనే దాని అర్థం నిత్యం ఉన్న ఒక రాజ్యము. రాజ్యము అని అంటే ఏలుబడి, పరిపాలన, అధికారము. దానిని నిత్యత్వము అని అన్నాము. అలా నిత్యము ఉన్నటువంటి ఆ లోకమునికి ఏం కావాలి? ఆ రాజ్యానికి, ఆ ఏలుబడికి ఏం కావాలి? ఆ పరిపాలనకి ఏం కావాలి? ఆ అధికారానికి ఏం కావాలి అని అంటే ఏమండి, వ్యక్తిత్వం ఉన్నవారు కావాలి కదా. అది ఏ వ్యక్తిత్వమైనది కాదండి బాబు, దైవత్వము ఉన్నవారు కావాలట. వ్యక్తిత్వము అనే పదానికి కూడా అర్థం తెలియాలి. వ్యక్తిత్వము అని అంటే ఏమండి, దైవత్వము ఉంది, దుష్టత్వము కూడా ఉంది. దైవత్వం అని అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండడము. దుష్టత్వం అంటే దుష్టుని యొక్క వ్యక్తిత్వము, చెడు వ్యక్తిత్వము అని అర్థం. సో ఇప్పుడు నిత్యత్వములోకి ఏం కావాలి అని అంటే, నిత్యత్వమునకు కావలసిందే దైవత్వము. దైవత్వమును కలిగినటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగినటువంటి వారు ఆ లోకానికి కావాలట, లేదా ఆ రాజ్యానికి కావాలట. ఆ ఏలుబడి క్రింద ఉండాలి, ఆ పరిపాలనలో ఉండాలి, ఆ అధికారంకు లోబడిన వారై ఉండాలి అన్నటువంటిదే నిత్యత్వమునకు కావలసినది. అదే దైవత్వము అని సమాధానంగా చెప్పనుద్దేశిస్తున్నాం ప్రియులారా. ఏమండి, చాలామంది దైవత్వమును కలిగి ఉండడానికి ఈ లోకానికి వచ్చామన్న సంగతి తెలియకుండా బ్రతుకుతున్నారు. ఈ లోకానికి వచ్చింది బ్రతికిపోవడానికి అనుకుంటున్నారు. దేహములో ఎన్నేళ్ళు బ్రతికిన దేహము తిరిగి మన్నైనది వెనకటి వెళ్ళే మట్టికి వెళ్ళిపోతుంది కదా. మరి దేహాన్ని ఎందుకు ఇచ్చినట్టు అనగా, దీన్ని బట్టి చూస్తే మనం రెండు భాగాలు. ఒక భాగము శరీరము, మరొక భాగము ఆత్మ. ఆత్మ యొక్క లక్ష్యమును సాధించుకోవడానికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఈ కనబడే దేహము దేనికయ్యానంటే, కనబడని ఉన్న లోపల నడిపించబడుతున్న ఆత్మకు కావాలి, ఆ లక్ష్య సాధనం కొరకు కావాలి. ఏంటి వాటి లక్ష్యం అని అంటే, దైవత్వమును సంపాదించుకునే వాటి లక్ష్యం. అంటే దేవుని యొక్క లక్ష్యాన్ని సంపాదించుకోవడానికే ఆత్మ శరీరంలో ప్రవేశించి పెట్టింది. సో ఈ శరీరము ఉన్న ఏండ్లు, అది 120 ఏండ్లైనా లేదా 70 లేక 80 సంవత్సరాల ఏండ్లైనా, ఆ లక్ష్యాన్ని, ఆ దైవత్వాన్ని సంపాదించుకొని మనం వెళ్ళాలి. అందుకొరకే ఆ లోకం ఎదురు చూస్తూ ఉంది. నరులారా తిరిగి రండి అన్నటువంటి ఆహ్వానాన్ని ఆ లోకము ఆహ్వానించడానికి కారణం కూడా అదేను. సో ఆ నిత్యత్వానికి కావాల్సింది ఏందో తెలియకుండా ఏమండి, ఈ భూమి మీదే మనం బ్రతికిపోయి ఈ లోకంతోనే అంతమైపోయి, ఇంకొంతమంది అభిప్రాయం ఏదంటే మరొక జన్మ అంటూ ఏమండి నిత్యత్వానికి కావాల్సిన దాన్ని సంపాదించుకోకుండా వెళ్ళిపోతున్నారండి. అది కరెక్ట్ అయింది కాదు. అందుకని నా ప్రియులు, చిన్న ఈ మాటను దయచేసి గ్రహించండి. నిత్యత్వమునకు ఏం కావాలంటే వ్యక్తిత్వం, అంటే దైవత్వము కావాలి. ఆ దైవత్వమును సంపాదించుకోవడానికి మనకు వచ్చాము. దేవుడు కలిగినటువంటి గుణలక్షణాలను మనం కలిగి ఉంటే దేవుని కుమారులము. అంటే దైవములు అని అన్నారు ఆ పదాన్ని. దైవత్వమును ఎవరు సంపాదించుకున్న దైవములు, దైవ కుమారులు. అలాంటి గుణలక్షణాలను సంపాదించుకోవడం మనం ఈ లోకానికి వచ్చాము. సో ఇక్కడ బ్రతుకుతున్నది కేవలము ఆ నిత్యత్వం కోసమే అన్న విషయాన్ని ప్రియులైనటువంటి శ్రోతలు మీరు వినాలని ప్రేమతో కోరుకుంటూ, మిగిలినటువంటి విషయాన్ని కూలంకుషంగా మరల ఎపిసోడ్లో మనం విందాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ.